స్తోత్రం 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 స్తోత్రం. సర్వనతుడ సర్వశక్తిమంతుడ రాజాది రాజా దేవాది దేవ నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. తండ్రి నీకు వందనాలు, ఇన్ని రోజులు కాచి కాపాడినందుకు వందనాలు, ఈ నెలాఖరులోనికి నడిపించినందుకు వందనాలు, ఈ సమయమును ప్రార్థించడానికి మరియ వలె ఉత్తమమైన నీ పాద సన్నిధిలో కూర్చొని కృపనిచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. తండ్రి దినమంతా ప్రభన తండ్రి నీ వెలుగుతో నడిచే కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాము. తెలిసి తెలియక ఎక్కడ కూడా మాలో ఏ అపవిత్రత ఉన్నా, నీకు విరుద్ధ ఏ విధమైన చెత్త చెదారం ఉన్నా నీ సన్నిధిలో కూర్చున్న వెంటనే అవన్నీ ఏసునామంలో కాలిపోనుగా కానీ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఎందుకంటే బలిపీఠము మీద బలి అర్పించినప్పుడు తండ్రి ఏ మచ్చ తండ్రి బలిష్టమైన బలి పశువునే అర్పించమంటున్నావు నాయన. అది సువాసనగా అంగీకరించబడుతుంది అంటున్నావు గనక అవును ప్రభన తండ్రి సన్నిధిలో ఉండకుండా రాజపడే ఏది మాలో ఉండకుండా, ఎక్కడ మేము అపవాదికి ద్వారం తెరిచి ఉంచకుండా, మేము మాకు తెలియకుండా మేము ఏది పట్టుకొని ఉన్నామో ఏ స్నాలో మాకు తెలియకుండానే ఆ శక్తుల నుండి విడుదలైపోనుగా కానీ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రభావాన్ని ప్రార్థన ఆటంకాల పరిశుద్ధాత్మక ప్రార్థనలోనికి నడిపించండి, ప్రార్థనాత్మతో నడిపించండి దేవా. బలపరిచి ఏ ప్రార్థన చేయాలో మీరు నేర్పించమని ప్రార్థన చేస్తున్నాం. అవును దేవానికి వందనాలు ప్రార్థన చేస్తున్నాం. లేబర్స్ కోసం ప్రార్థన చేస్తున్నాం. లేబర్స్ కుటుంబాలను కొన్ని కష్టార్జితం వలన వాడు మేలు తిని పొందుడే నేను ఇచ్చే ఆశీర్వాదం అంటున్నా. మనములు పుచ్చుకొని కుటుంబం నీవిచ్చే ఆశీర్వాదం అంటున్నా. అవును ప్రభా, ప్రతి ఒక్క కూలి వాళ్ళను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఎంతో మంది నాయన దేవా జీవనోపాధి కోసం అని వలస వస్తున్నారు. మైగ్రేట్ పీపుల్ ను కూడా దర్శించండి. జీవనోపాధి లేక ఎంతో మంది ఒక్కొక్కరి దగ్గర బానిసలుగా బ్రతుకుతున్నారు, అణిచివేయబడుతున్నారు. వారి పిల్లలు తండ్రి, వారి భార్యలు, వారి కుటుంబాలు ప్రభా తండ్రి, వారి బంధువులు ఉన్న తండ్రి ఎంతో అణిచివేయబడుతున్నారు నాయన. తండ్రి డబ్బులు ఇయ్యలేని పరిస్థితులలో ఉన్న తండ్రి వారి రెక్కలు ముక్కలైపోతున్నాయి. వారి కష్టార్జితం అంతా నీరుగారిపోతుంది. వారి చెమట చిందిస్తుండగా కూడా వారిని కూడా వికృతంగా ప్రవర్తిస్తున్నా ఎంతో తన బిడ్డలు ఉంటుండగా ఏసయ్య వారి బాధ ఎవరికి చెప్పుకోలేని స్థితిలో కూడా ఉంటుండగా ఏసయ్య వారి గురించి మేము విజ్ఞాపన చేస్తున్నాం తండ్రి. మరి ఎవరు ఏ స్థితిలో ఉండి కన్నీరు పెడుతున్నారో, అయ్యో మాకు ఎవరు దిక్కులేరా, ఎన్ని రోజులని మేము బానిసలుగా బ్రతకాలి, ఎన్ని రోజులని మేము కష్టం చేసుకుంటూ బ్రతకాలి, మాకు విడుదల లేదా అని ఏడుస్తున్నారు నాయన. ఆనాడు ఇజ్రాయేలీల ప్రజలు ఐగుప్తులో బానిసలుగా ఉన్నప్పుడు మొరపెట్టే అవకాశమే లేకుండా పోయినప్పుడు ప్రభా నాయన వారిని ఐగుప్తు దేశంలో నుండి బానిసలుగా నుండి విడదపించి కనాను దేశానికి నువ్వు నడిపించినావు ప్రభా, పాలు తేనెలు ప్రవహించే దేశానికి. అలాంటి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. కాలమందు కనికరించమని ప్రార్థన చేస్తున్నాం. కృప పరిశుద్ధానికి వందనాలు నాయన. పరిశుద్ధాత్మ తండ్రి నీకు వందనాలయ్యా. ఓ దేవా కనికరించమని వేడుకుంటున్నాను తండ్రి. వారి చిన్న చిన్న పిల్లలు ఉంటున్నారు నాయన, వారికి సరైన ఆహారం పెట్టుకోలేని స్థితిలో ఉంటున్నారు, సరైనటువంటి ఎడ్యుకేషన్ ఇవ్వలేని స్థితిలో ఉంటున్నారు, సరైన హెల్త్ హైజీన్ చేసుకోలేని స్థితిలో ఉంటున్నారు. పరిశుద్ధాత్ముడ దేవా మరి వారి హెల్త్ సఫర్ అవుతున్నప్పటికీ చూపించలేని స్థితిలో కూడా ఉంటున్నారు. మెంటల్ కండిషన్ సరిగ్గా లేని స్థితిలో ఉంటున్నారు తండ్రి. వారు సంతోషంగా జీవించలేకుండా వారు రెక్కలు ముక్కలు చేసుకుంటున్నారు నాయన. ప్రార్థన చేస్తున్నాం పరిశుద్ధాత్ముడ వారి బంధకాల నుండి విడిపించమని ప్రార్థన చేస్తున్నాం. మనిషిని మనిషిగా చూసే అర్థం చేసుకునే మంచి మనస్తత్వం కలిగిన వారిని దయచేయండి. నిన్ను వాళ్ళని ప్రభువాన్ని మరి చేయకుండా ప్రభా ఎవరు ఎక్కడ ఎలా పనిచేసినా తండ్రి వారి కూలి వారికి ఇస్తూ ఎక్కడ బిగబట్టకుండా తండ్రి వారిని ఒక మనిషిలాగా ప్రవర్తించే, వారిని ఒక మనిషిలాగా చూసే ఆలోచనను ప్రతి తండ్రి ఆ పని చేయించుకుంటున్న యజమానులకు దయచేయమని ప్రార్థన చేస్తున్నా. వారిని కూడా సమాన దృష్టితో చూసే మంచి మనసు వారికి కలుగునుగా కానీ ప్రార్థన చేస్తున్నా. వారి పిల్లల చదువులలో కూడా వారి సహకారంగా ఉండే కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీకే స్తోత్రములు. పరిశుద్ధాత్ముడ కనికరించమని ప్రార్థన చేస్తున్నాం నాయన. దేవ బిడ్డలు ఏడవకూడదు, బాధపడకూడదు. నీకు వందనాలు చెల్లిస్తున్నాం పరిశుద్ధుడ, నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. కనికరించండి. ఆ కూలీని బిగబట్టకుండా యజమాని హృదయాలను ప్రేరేపించి వారి అవసరాలు తీర్చే విధంగా కృప చూపించండి. ఎంతో మంది నాయన వడ్డీలు కూడా చెల్లించలేని స్థితిలో ఉంటున్నారు. మరి తండ్రి నీకు వందనాలు. ఎంత చేసినా చక్రవడ్డీలను భయంకరమైన భారాలతో తండ్రి బిడ్డలను ఉన్న తండ్రి అణిచిపెడుతున్నారు నాయన. బయటికి వెళ్ళలేకుండా ఆ వికృతమైన దయ్యపు శక్తులను వారి నుండి విడిపించమని ప్రార్థన చేస్తున్నాం పరిశుద్ధాత్ముడ. వారికి విడుదల దయచేయమని, వారికి స్వేచ్ఛ దయచేయండి. దాస్యపనే కాడి క్రింది నుండి విడిపించి స్వతంత్రులుగా చేసినాను నేను మిమ్మల్ని అన్నట్టుగా తండ్రి ఇంకా మనుషుల చెరలోనికి వెళ్ళిపోతున్నారు.
దిక్కు లేక దశ లేక నాయన ఉపాధి కోసం అని నా తండ్రి వారి సొంత గ్రామాలను విడిచిపెట్టి తండ్రి బ్రతుకు తెరువు కోసం అని నాయన ఎంతో మంది నాయన వారి జీవితాలను ప్రభావ నా తండ్రి ఇతరుల కోసం పణంగా పెడుతున్నారయ్యా. కనికరించండి. ఎవరికి కావలసిన ఉపాధి వారికి వారి స్తోమతకు తగినట్టుగా నా తండ్రి వారి శక్తికి తగినట్టుగా వారి కుటుంబాలకు తగినట్టుగా వారి పరిస్థితులకు తగినట్టుగా వారు ఉన్న చోటున వారు ఉందరుగా కానీ ప్రార్థన చేస్తున్నాం. ఏ బిడ్డ అయినా కూడా సంతోషంగా ఉండాలి. పరిశుద్ధాత్ముడ ఎంతో మంది ఫ్యాక్టరీలలో పనిచేస్తున్నారు భయంకరమైన పరిస్థితులలో. ఎంతో మంది నా తండ్రి భయంకరమైనటువంటి ఆ మైనింగ్ లో ఉంటున్నారు. ఆ ఇటుక బట్టల దగ్గర పనిచేస్తున్నారు, రోడ్ల మీద పనిచేస్తున్నారు, రోడ్ వైడనింగ్ చేస్తున్న దగ్గర నాయన రోడ్ల మీద టెంట్లు వేసుకొని జీవిస్తున్నారు ప్రభా, అడుకుంటున్నారు దేవ. ఫుట్పాత్ మీద జీవిస్తున్నారు నాయన. ఏమంది దేవ భయంకరంగా సేఫ్టీ లేకుంటున్నారు ఆడపిల్లల కోసము తండ్రి కనికరించమని వేడుకుంటున్నాం అయ్యా. అయ్యా వారు ఒకలాంటి జీవితం జీవిస్తున్నారు. మాకెవరి సహాయం లేదు, మాకెవరి ప్రొటెక్షన్ లేదా అనే భయంకరమైన పరిస్థితిలో ఉంటుండగా వారికి విడుదల కలుగునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మా ఈ ప్రార్థనకు నువ్వు జవాబిస్తున్నావని నమ్ముతున్నాం. ఆ చెరలో నుండి విడుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవ రోడ్ల మీద ఉండి అడుక్కుంటున్నారు, అయినప్పటికీ వారికి కావాల్సినటువంటి సహాయం అందట్లేదు నాయన తండ్రి. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఆ బిడ్డలు రక్షింపబడాలి, మారు మనసు పొందాలి, వారికి నిజ దేవుడవైన నీవు తెలవాలి నాయన. నిన్ను పట్టుకోవాలయ్యా. నిన్ను పట్టుకుంటే నిరీక్షణ ఉన్నది కనుక, నిన్ను పట్టుకుంటే నువ్వు గమ్యానికి చేరుస్తున్నావు కనుక, నీలో ధైర్యం ఉంది కనుక ఆ బిడ్డలకు రక్షణ సువార్త తెలియజేసే విధంగా నీ బిడ్డలను నువ్వు ఎవరిని ప్రేరేపిస్తావో ప్రేరేపించి అలాంటి వారి కోసము తండ్రి ఒక మిషనరీలను లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాను. అలాంటి వారి కోసం సువార్త ప్రకటించే వారిని, వారిని ప్రేమించే వారిని, వారిని ఆదరించేటువంటి వారిని దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వలస బ్రతుకులలో ఉంటున్న ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేస్తున్నాం. ఎంతో మంది నాయన డబ్బులు లేని స్థితిలో ఉంటున్నారు. ఎంతో మంది రైళ్లలో ప్రయాణిస్తున్నారు. భయంకరంగా నా తండ్రి ఏ పని లేక తండ్రి భయంకరమైన జీవితాలు జీవిస్తున్నారు. దొంగతనాలకు అలవాటు పడిపోతున్నారు. విచక్షణ రహితంగా ప్రవర్తిస్తున్నారు. అయ్యా ఆ బానిసత్వంలో నుండి విడిపించండి. ఆ దేవ అపవాది మరి వారిని మృంగుతూ ఆయన వారి జీవితాలను నాశనం చేస్తుండగా ఏ నామంలో ఉన్న తన అగ్నిలో కాలబెట్టండి. ఆ శక్తులన్నింటినీ విడుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవాన్ని విడుదలిస్తున్నామని మేము నమ్ముతున్నాం. చిన్న చిన్న పిల్లల కానుండి బిడ్డలు చెడిపోకుండా కాపాడని నాయన దేవ. వాళ్ళ భూమి మీదకి వస్తుండగానే నాయన వారి తల్లిదండ్రులకు సరిగా జ్ఞానం లేక సరైన ప్రవర్తన లేక బిడ్డల్ని వదిలిపెడుతున్నారు, గాలికి తిరుగుతున్నారు. అయ్యా కనికరించండి ప్రభా. వారిని మంచిగా చూసుకునే ఎన్జిఓస్ లేపబడాలి, వారిని మంచిగా చూసుకుని ప్రేమించే ఫౌండేషన్స్ లేపబడాలి, అనేక ట్రస్టీలు లేపబడాలి. ఆయన అనేక మంది ఎంతగానో సంపాదిస్తున్నారు. మరి అలాంటి పిల్లల కోసము అలాంటి వారి కోసము మేము ఉన్నామని చూసుకొని ప్రేమించేటువంటి మంచి మనసు కలిగినటువంటి తండ్రి, మంచి సమరియల్ తండ్రి నీవు లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మాకెందుకులే అని కాదు కానీ మేము ఉన్నాము, ఇలాంటి వారిని మేము చూసుకుంటాము, ఇలాంటి వారిని మేము విడిపిస్తాము అని ప్రభా అందరితో పోట్లాడి ప్రభా వారిని ఎదిరించి వారిని ఆ బంధకాలలో నుండి బయటికి తీసుకుని వచ్చేటువంటి వారిని మీరు తీసుకున్నామని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అవును ప్రభా నా తండ్రి, వారు తండ్రి ఒక దేశానికి వెళ్తున్న తండ్రి, ఒక రాష్ట్రానికి వెళ్తూ, ఒక ప్రాంతానికి వెళ్తూ, ఒక పట్టణానికి వెళ్తూ దేవా అక్కడ ఎంతో మంది చేత మోసపడుతూ ఉన్నారు నాయన. పని దగ్గర తండ్రి చిన్న పిల్లలకు అమ్మాయిలనైతేనా తండ్రి దేవా వాళ్ళైతేనా తండ్రి చాలా వికృతమైన కార్యాలలోకి తీసుకుని వెళ్తుండగా దేవా ఆ బంధకాలను విడిపించండి. ఏం చేయలేని పరిస్థితిలో ఉంటున్నారు తండ్రి. ఉమెన్ ట్రాఫికింగ్ నుండి విడిపించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అక్రమ రవాణా నుండి విడిపించండి అయ్యా. అయ్యా వారు చెక్కుకొని పోయినారు అయ్యా, కనికరించండి. ఎంతో మంది భయంతో ఉక్కిరైపోతున్నారు, తల వంచిపోతున్నారు. పరిశుద్ధాత్మ ఆయన కనికరించి మరి ప్రార్థన చేస్తున్నాను ఆయన. ఆ సేఫ్టీ కోసం ప్రార్థన చేస్తున్నాం. ఎవరు ఇప్పటికీ ఆ స్థితిలో ఉన్నారో ప్రభా విడుదల దయచేయండి ప్రభా. దేవానికి వందనాలు. పేతురు చెరసాలలో ఉన్నప్పుడు దేవని దూత ఎలాగ వెళ్ళిన తన సంఖ్యల నుండి విడిపించిందో దేవా, అక్రమంగా వలస వెళ్ళినటువంటి అమ్మాయిలు, స్త్రీలు, చిన్నపిల్లలు ఉన్న తండ్రి, వృద్ధులే కావచ్చు, బాలికలే కావచ్చు, పిల్లలే కావచ్చు, అమ్మాయిలు ఎవరైనా కావచ్చు తండ్రి ఆ బంధకాల నుండి విడిపించమని పట్టుకొని రమ్మని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయ్యా దానికి వందనాలు చెల్లిస్తున్న పొట్టకుటి కోసం లేక ఎంతో మంది విదేశాలకు వెళ్ళినప్పుడు పాస్పోర్ట్ తీసుకొని చిక్కుకుపోతున్నారు నాయన. మేము బయటపడలేకపోతున్నాం. మమ్మల్ని యజమానులకి అయ్యో మేము అర్థం చేస్తున్నాం తండ్రి. ఎంతో మంది పేదవాళ్ళు ప్రభావం చిక్కుకుపోతున్నారు నాయన. వారి పాస్పోర్ట్లు వారికి వచ్చి తండ్రి మరలా వారి దేశాలకు వచ్చే సహాయం దయచేయండి నాయన. వారు ఉన్న దేశంలోనే, వారు ఉన్న ప్రాంతంలోనే వారి పిల్ల పాపలతో చక్కగా ఉంటూ తండ్రి వారు మంచిగా నా తండ్రి కష్టపడి పని చేసుకునే విధంగా వారికి అన్ని పరిస్థితులు వెసులుబాటు అయ్యే కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను.
కలుగునుగా కానీ ప్రార్థన వారు తెచ్చిన అప్పులన్నీ క్లియర్ అయిపోవాలని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవ కనికరించమని ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధాత్మడానికి వందనాలు. ఎంతో మంది అలాంటి వారు ఉన్నారయ్యా, కనికరించండి నాయన. నీకు వందనాలు దేవా. దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధాత్మడానికి వందనాలు నాయన, కనికరించండి దేవా. ఏసయ్య లేబర్స్ జ్ఞాపకం చేసుకోండి. కూలీ పని చేస్తున్నారు, ఎండకు తిని తినక తండ్రి. ఏసయ్య చెమటోడ్చిన తండ్రి పండ్లకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, కూలీ పనులకు వెళ్ళిన వారు, ప్రతి ఒక్కరిని పొలం పనులకు వెళ్ళినటువంటి వారు నా తండ్రి, ఇల్లు కట్టడానికి వెళ్తున్నటువంటి వారు, ఎవరు ఎక్కడ ఏ రకంగా ఇక్కడ పని చేస్తున్నప్పటికీ వారి మీద ఏ దాడులు జరగకుండా, ఎవరు చిన్న చూపు చూడకుండా, ఎవరు కులమని మతమని ఎవరిని కించపరచకుండా ప్రభావాన్ని చక్కగా గణపరిచే విధంగా ప్రేమతో మంచిగా చూసుకునేటువంటి మంచి మనుషులను మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీకు వందనాలు. వారు పడిన కష్టానికి ప్రతిఫలంగా వారి బిడ్డలు ఉన్నతమైన స్థానాలలో ఉండాలి. వారు ఎంతో కష్టపడి బిడ్డలను చదివిస్తుండగా, వారి బిడ్డలు ప్రయోజకులు కావాలని చూస్తుండగా, వారి కుటుంబాలు కట్టబడాలని ఎంతగానో నా తండ్రి దానిని నమ్ముకుని ప్రభావ వారు చూస్తుండగా యేసు నామములో నా తండ్రి వారి రెక్కల కష్టాల జీతం ఆశీర్వదించబడును గాక అని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వారి బిడ్డలు ఉన్నతమైన స్థానంలో ఉండాలి. ఎవరైతే వారిని చిన్న చూపు చూస్తున్నారో, ఎవరైతే వాళ్ళు కూలీ వాళ్ళని, వాళ్ళు తక్కువ వాళ్ళని, వాళ్ళు లేబర్స్ అని ఎవరైతే విమర్శిస్తున్నారో వారిని నా తండ్రి గనులను సిగ్గుపరచుటకు వెర్రి వారిని ఎన్నుకునే దేవుడవు నాయన తండ్రి. పెంట కుప్ప మీద నుండి దీనులను లేవనెత్తి తన ప్రజల ప్రధానులతో కూర్చుండబెట్టే దేవుడవు కనుక తండ్రి నీకు వందనాలు. వారు నడుము వంచి పని చేస్తుండగా ఎక్కడ ఎవరు పని చేసినా ప్రభా తండ్రి వారి పిల్లలు మాత్రం ఉన్నతమైన స్థానాలలో ఉండాలి. పరిశుద్ధాత్ముడ ఎవరు అణిచివేయబడకూడదు, తొక్కివేయబడకూడదు. ఎవరు మరి చక్కగా చదువుకుంటున్నారో వారికి మంచి సహాయములు కలగాలి, ఫీజులు కట్టుకోవడానికి కృప కలగాలి, ఎక్కడ అప్పులు అవ్వకూడదు వారికి ప్రభ. వారు కట్టుకునే లాగిన పరిస్థితులన్నీ అనుకూలించాలి. వారి పరిస్థితులను చూసినప్పుడు సహకరించేటువంటి వారు లేపబడాలి. అనేక మంది ప్రభల తండ్రి ధనవంతులుగా ఉంటుండగా మేము చదివిపిస్తాం మీ పిల్లలను అనేక మంది ముందుకొచ్చేలాగా కృప దయచేయండి. అనేక మంది మెరిట్ లిస్ట్ లో వచ్చినటువంటి వారికి స్కాలర్షిప్స్ వచ్చే విధంగా మరి వారికి మంచి సహాయం అందించేటువంటి విధంగా అనేక మంది హృదయాలను మీరు ప్రేరేపించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. డబ్బు సరైన రీతిలో సరైన వ్యక్తులకు అందే కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అవును ప్రభ, మరి అలాగ పనిచేస్తున్నప్పుడు నాయన తండ్రి వాళ్ళు వైద్యం చేయించుకోలేని స్థితిలో కూడా ఉంటున్నారు తండ్రి. వారి అనారోగ్యంని కూడా లెక్క చేయకుండా తండ్రి వారి డబ్బు పెట్టలేని స్థితిలో, హాస్పిటల్లో చూయించుకోలేని స్థితిలో ఏమవుతుందిలే అని ప్రభ ముందుకు వెళ్ళిపోతున్నారు నాయన. దాన్ని కనికరించండి ప్రభా తండ్రి. పరమ వైద్యుడవు నీవు కనుక నీకు వందనాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధాత్మను దేవ కనికరించండి. నీ వాక్కు పంపి వారిని స్వస్థపరుస్తా ఉన్నావు. శూన్యంలో సమస్తములు సృష్టిస్తానని వాగ్దానం ఇచ్చినావు కనుక దేవానికి వందనాలు. నీవు పొందిన గాయముల చేత ప్రతి ఒక్కరిని ప్రభా, ప్రతి ఒక్కరిని వారి శరీరంలో ఏ రోగం ఉందో, ఏ నొప్పి ఉందో, ఏ బలహీనత ఉందో ప్రభు, వారు చెప్పలేని బాధలు ఏవి ఉన్నాయో తండ్రి వారిని స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాను. ఏ స్నామంలో వారికి కానీ ప్రార్థన చేస్తున్నా. నీ పిల్లలు నువ్వు చూచేదో అని వాగ్దానం ఇచ్చినావు నాయ తండ్రి. దేవానికి వందనాలు. పరిశుద్ధాత్ముడ వారి బిడ్డలు ఎక్కడ అన్యాయం అయిపోకుండా నువ్వు కాపాడమని ప్రార్థన. పరిశుద్ధాత్మ తండ్రి నీకే వందనాలయ్యా, కనికరించండి తండ్రి. దేవా వారి కన్నీరు విడుస్తూ ప్రభ మా బిడ్డల కోసము ఇంతగా మేము కష్టపడుతున్న వారి గమ్యానికి చేర్చబడాలి, వారు ఎక్కడ విడిచిపెట్టబడకూడదు, అవమానపరచబడకూడదు అని వారు ఎంతగానో వారు కుమిలిపోతుండగా యేసయ్య ప్రతి ఒక్క కూలివాని కుటుంబం ఆశీర్వదించబడనుగా కానీ ప్రార్థన చేస్తున్నాం. ఎక్కడ వాళ్ళు ఏ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నా నమ్మకస్తులుగా ఉండాలని ప్రార్థన చేస్తున్నాం. వారికి ఉన్న అప్పులు తొలగిపోవాలి, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలి, తోటి వాళ్ళతో ఉన్న గొడవలు తొలగిపోవాలి, వారి ఇంట్లో ఉన్న పోరాటాలు అణచిపెట్టబడాలి. వారు రోజు రోజు కూలికి వెళ్లి నిలబడుతుండగా ప్రతిరోజు నమ్మకంగా పనిచేసే మంచి పని వాళ్ళను, దాన్ని మంచి పని ఇచ్చే యజమానులను వారిని ప్రేరేపించండి నాయన. మరి వారు అంతగా కష్టపడి డబ్బు సంపాదించినప్పుడు వ్యర్థమైన వాటికి పెట్టకుండా, ఎక్కడ కూడా వ్యర్థమైన ఖర్చులకు పోకుండా మరి ఆ డబ్బును చక్కగా కుటుంబంలో కట్టుకోవడానికి తండ్రి వారి సేవింగ్స్ చేసుకోవడానికి మంచి మనసును వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. వారికి మంచి ఆరోగ్యాలు ఉండాలా ప్రభా. మరి వాళ్ళు వెళ్తుండగా వస్తుండగా బస్సులు ఎక్కుతుండగా ట్రాన్స్పోర్టేషన్లలో ఏ వెహికల్లో వెళ్తున్నా ఏ ప్రమాదాలు సంభవించకుండా నీవు చూడమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అలాగే వారి ఇంటికి వచ్చినప్పుడు దినమంతా పనిచేసి అలసిపోయి వచ్చినప్పుడు ఇళ్లలో ఏ గొడవలు జరగకుండా తండ్రి, ఏ లొల్లిలు జరగకుండా ప్రభా కుటుంబ సభ్యులు అర్థం చేసుకొని సమాధానంతో ప్రేమతో ఆప్యాయతతో అందరూ సమాధానంగా సంతోషంగా ఉండే కృప దయచేయండి. కలిగి ఉన్న దాంట్లో సంతోషంగా ఉండాలి. వారి పిల్లలు ఇబ్బంది పెట్టకూడదు, వారి జీవిత భాగస్వాములు వారిని ఇబ్బంది పెట్టకూడదు. కలిగి ఉన్న దానిని బట్టి తృప్తి కలిగి జీవించడమే అసలైన ఆశీర్వాదం అన్నట్టుగా నాయన ఎవరి స్తోమతకు తగ్గట్టుగా
వారిని పోల్చుకోకుండా తండ్రి వారు ఉన్నంతలో నా తండ్రి ఆ రెక్కల కష్టార్జితాన్ని బట్టి వాళ్ళు తండ్రి వారు సంతోషంగా కుటుంబంని ముందుకు సాగిపోయే విధంగా అటువంటి మెంటాలిటీ వారిలో డెవలప్ అవునుగా కానీ ప్రార్థన చేస్తున్నాము. తాగుడుకి, వ్యర్థమైన వ్యసనాలకి, వ్యర్థంగా డబ్బు వృధా చేయకుండా, పక్క వారికి వేస్ట్ చేయకుండా డబ్బులు తండ్రి మరి చక్కగా కుటుంబాన్ని నడుపుకునే విధంగా వారందరికీ ఆ తెలివిని, జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నా. పని చేస్తున్న చోట ఎవరు అణచివేయబడకూడదు, మాటలతో గాయపరచకుండా చూడండి నాయన. ఎక్కడ ఏ ప్రమాదాలు సంభవించకుండా చూడండి ప్రభా. నీకు వందనాలు. ఎంతో మంది మరి రోడ్డు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఆ భయంకరమైన దుమ్ము, ధూళి, ఆ లోతైన ప్రాంతాలలో తన వ్యర్థమైన ఆ వేస్ట్ వాటర్ లో పనిచేస్తున్నారు నాయన. వారి కుటుంబాన్ని విడిచిపెట్టి వచ్చి భయంకరమైన ఆ వేడిలో పనిచేస్తుండగా వారు తిరిగి గృహంలోకి వెళ్లేంత వరకు వారికి ఏ ప్రమాదాలు జరగకుండా కాపాడబడదురు గాక. ఆ పెద్ద పెద్ద వెహికల్స్ ఎక్కి తండ్రి వాళ్ళు రోడ్ కన్స్ట్రక్షన్ చేస్తుండగా యేసయ్య వారికి మంచి కృప దయచేయమని ప్రార్థన చేస్తున్న వారి పిల్లలు, వారి కుటుంబాలు, బంధువర్గాలు తండ్రి వారు ఎంతగానో వీరి మీద డిపెండ్ అయి ఉంటుండగా నాయన సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడా నీకు వందనాలు నాయన. ఆరోగ్యించబడాలి, వారికి మంచి ఆరోగ్యాలు ఉండాలి, ఏ ప్రమాదాలు సంభవించకూడదు. ఇనుప గ్రిల్స్ దగ్గర ప్రవణత ఏ ప్రమాదం సంబంధించి వెల్డింగ్ చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోనండి. ఆ హీట్ నుండి, ఆ కరెంట్ షాక్ల నుండి మీరు కాపాడమని ప్రార్థన చేస్తున్నారు. వందనాలు. చిన్న పనే కావచ్చు, గొప్ప పనే కావచ్చు, పెద్దది కావచ్చు, ఏ పని ఏ రకంగా చేసినా వారు ఆశీర్వదించబడాలి, వారి కుటుంబాలు దీవించబడాలి, కుటుంబంలో సంతోషం, సమాధానం ఉండాలి. ఎవరు కూడా తన గొడవలతో సమాధానాన్ని పాడు చేసుకోకుండా తండ్రి ఎవరితో నా తండ్రి పోల్చుకోకుండా నా తండ్రి కలిగి ఉన్న వాటిని బట్టి తృప్తి కలిగి జీవించే కుటుంబ వ్యవస్థను మీరు దయచేయండి. వారి రూపరుగు వారితో కృప దయచేయండి. అప్పులు తెచ్చుకోకుండా సహాయం దయచేయండి. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతి ఒక్కరి మీద నీ కృప కలుగును గాక, ప్రతి ఒక్కరి మీద నీ హస్తం చాపబడును గాక అని ప్రార్థన చేస్తున్నాం. పనులు లేక నిలబడిపోయి చూస్తున్న వారికి పనులు మీరే సహాయం దయచేయండి. అవును ప్రభా, పని చేస్తున్న చోట ఎంతో మంది యజమానులు వారిని హింసిస్తున్నారు, బాధ పెడుతున్నారు. ఎన్నో రకాలుగా వారి యజమానుల హృదయాలను కూడా మీరు మార్చమని ప్రార్థన చేస్తున్నారు. అవసరానికి ఉపయోగించుకున్న వారి హృదయాలను మార్చండి. అవును ప్రభు, తన వారి చేతిలో కీలు బొమ్మలాగా చేస్తున్నటువంటి వారిని మీరు మార్చండి. చిత్రహింసలకు గురి చేస్తున్నటువంటి యజమానులను మీరు మార్చమని, వారు కూడా మా బిడ్డలే, వారు కూడా మాలాంటి వారే అని తండ్రి చూసుకునే కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఎవ్వరు కూడా ప్రభు తన మతం అంటూ, కులం అంటూ, ప్రాంత విభేదాలు తీసుకురాకుండా అందరము సమానమనే భావన ప్రతి ఒక్క మనిషిలో కలుగునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆ పోకడను తీసివేయమని ప్రార్థన చేస్తున్నాం, ఆ పొగరును తీసివేయమని ప్రార్థన చేస్తున్నాం. దాన్ని అణిచిపెట్టండి. ఆ దయ్యాన్ని తండ్రి ఆ యాటిట్యూడ్ డెవలప్ అవుతుండగా మనుషులలో వికృతమైన కార్యాలను కాలబెట్టమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఎదుటి వ్యక్తిని తన వలె పొరుగు వారు ప్రేమించే కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఆ ఓర్వలేని బుద్ధిని తొలగించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు వందనాలు దేవా. ఎక్కడ కూడా అటువంటి భావన రాకుండా ఉండును గాక అని ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధాత్మడ నీకు స్తోత్రం కలుగును గాక. మనిషిగా గుర్తించి మనిషిని మనిషిగా ప్రేమించే హృదయాలను దయచేయమని వేడుకుంటున్నాం. అడుక్కు తినేవారిని కూడా జ్ఞాపకం చేసుకోనండి పరిశుద్ధాత్మడ. వారిని ఎవరును తక్కువ చేసి చూడకుండా వారి స్థితికి తగ్గట్టుగా వారు జీవిస్తున్నారు కనుక వారిని కూడా దర్శించండి. వారు ఎక్కడ ఏ స్థితిలో ఉన్న వారిని కూడా దర్శించి వారికి రక్షణ మార్గదర్శనం దయచేయండి. వారికి సువార్త బోధించుచుండగా చీకట్లో ఉన్న ప్రజలు వెలుగును చూసినట్టుగా వారు కూడా నీ వైపు తిప్పబడుదురుగాక అని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు. పిచ్చి వాళ్ళని మార్చమని ప్రార్థన చేస్తున్నాం. ఏసయ్య నీకు వందనాలు చెల్లిస్తున్నా. ఆనాడు నువ్వు నడుస్తూ వెళ్తున్నప్పుడు తండ్రి సేనా దయ్యములు పట్టిన వ్యక్తి నిన్ను చూసినప్పుడు ఆ దయ్యాలన్నీ పారిపోయినాయి. మరి ఆ పిచ్చి వాళ్ళు కూడా తండ్రి నీ సువార్త సేవకులు వెళ్తుండగా తండ్రి దేవా నీ సువార్త వ్యాపిస్తుండగా ఒక గాలి వలె ప్రవాహము వారిని తాకి వారిలో ఉన్న బంధకాల దయ్యాల నుండి విడుదలైపోవుగా కానీ ప్రార్థన చేస్తున్నాం. పిచ్చి వాళ్ళు కూడా నీ బిడ్డలుగా మారిపోదురుగా కానీ ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. కనికరించండి తండ్రి. ఫిజికల్లీ హ్యాండ్ క్యాప్డ్ పీపుల్ ఎంతో మంది రోడ్డు మీద ఉండి అడుక్కుంటున్నారు. వారి కోసం ప్రార్థన చేస్తున్నాం నాయన. కనికరించండి ప్రభా. నీకు వందనాలు. వారిని చూసి మనుషులు అసహించుకోకుండా తప్పుడు మాటలతో వారిని గాయపరచకుండా నాయన సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరి వృత్తికి తగినట్టుగా వారి పనులు వారు చేసుకుంటున్నారు కనుక వారిని గౌరవించే కృప దయచేసి మాట్లాడి ఇతరులను గాయపరచకుండా సహాయం దయచేయమని ప్రార్థన. ఎవరు ఎక్కడ ఏ రకంగా వారి పనులు వారు చేస్తున్నా ఎవరు కూడా అవమానపరచబడకుండా ఉందురుగా కానీ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకే వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతి సోమరులను గద్దించండి, బద్ధకస్తులను గద్దించండి. దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను. కనికరించి కృప చూపించండి. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు. ఎవరు ఏ రకంగా డబ్బు సంపాదించినా తండ్రి వారి కుటుంబ పోషణ కోసం వారి ఖర్చులు పోగా మిగిలే కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఎవరిని కూడా నా తండ్రి కించపరిచే మనుషులా ఉండకుండా
అందరినీ నువ్వు సమదృష్టితో చూసే మనిషిని అలాంటి మంచి మనసులు కలిగిన హృదయాలను మీరు లేపమని ప్రార్థన చేస్తున్నాం. మరి అనేక మంది కంపెనీలు, అనేక మంది దాతలు తండ్రి వారి వేలాది కోట్ల కొలది డబ్బును తండ్రి వారు పండుగ ఇస్తున్నారు కనుక అది ఎక్కడ ఎలాగా తండ్రి ఎవరికి రీచ్ అవ్వాలో అది కరెక్ట్ వేలో రీచ్ అయ్యే కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అవును ప్రభా, ఎంతో మంది మరి చదువుకోకుండా స్కాలర్షిప్స్ రావట్లేదని విదేశాలకు వెళ్ళిపోలేకపోతున్నామని ఎంతో మంది చదువుల మధ్యలో ఆపేస్తున్న వారు ఉన్నారు. ఫీజులు కట్టుకోలేని స్థితిలో ఉన్నారు. సర్టిఫికేట్స్ ఉన్న తండ్రి కాలేజీలో ఆగిపోయిన బిడ్డలు ఉన్నారు. నోటిఫికేషన్ కి డబ్బులు కట్టుకోలేని స్థితిలో ఉన్నారు. ఎగ్జామ్స్ కి డబ్బులు పెట్టలేని స్థితిలో ఉన్నారు. రూమ్స్ లలో ఉంటున్న తండ్రి మాకు ఎవరి సహాయం లేక మేము చదువుకోవట్లేదనే స్థితిలో ఉన్నారు కదా, వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. యేసు నామములో వారందరికీ నీ సహాయం కలుగునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీ సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధాత్మ నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రాలు. తల్లిదండ్రులను బాధ పెట్టలేకుండా, అయ్యో మా కుటుంబ పరిస్థితి ఇలా ఉంది కదా అని వాళ్ళు మెంటల్ గా డిప్రెషన్ అయిపోకుండా మరి వారు చక్కగా చదివి వారి స్థాయికి తగిన ఉద్యోగాలు వారు సాధించే కృప దయచేయండి. అలాగా ద్వారాలు తెరవండి. గవర్నమెంట్ తో నేను మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీకు వందనాలు. ఎవరి స్థాయికి తగిన ఉద్యోగాలు వారికి వచ్చునుగా కానీ ప్రార్థన చేస్తున్నాను. తొందరపడి బిడ్డలు తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా, రాంగ్ వేలో వెళ్ళి తమ జీవితాలను నాశనం చేసుకోకుండా, వారి రెక్కల కష్టార్జితానికి, వారి చెమట చిందించిన రక్తానికి బిడ్డలు మంచిగా చదివి మంచి ఉన్నతమైన స్థానాలలో ఉండి సరైన జీవితం జీవిస్తూ దేశానికి సేవ చేసే విధంగా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ లో నమ్మకస్తులైన వారిని మేము లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాం. వ్యవసాయం చేసుకుంటున్న వారిని దర్శించండి. అవును ప్రభా, పంట పొలాలను దీవించండి. బీడు భూములను దున్నుడి అంటున్నావు నాయన. కావలసిన వాటర్ ను, కావలసిన సరుకులను మీరు సమకూర్చమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. వారికి సరైన గిట్టుబాటు ధర రాక ఎంతో మంది దళారుల దగ్గర మోసపోతున్న వాళ్ళు ఉన్నారు. ఆ రైతుల గురించి ప్రార్థన చేస్తున్నాము. ఏ పంట వేసినా పంటకు వారు ఎంత పెట్టుబడి పెట్టినారో అంతకంటే ఎక్కువ నీ సహాయము వారికి కలుగును గాక. ఆ పంట పోగా తండ్రి వారి ఖర్చులు పోగా డబ్బు మిగిలే కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాము. యేసయ్యా నీకు స్తోత్రం. ఏ నామమున తండ్రి ఆ పంటకు ఏ చీడ పురుగులున్నా తొలగించి వేయండి, ఏ నష్టం వచ్చినా తొలగించి వేయమని ప్రార్థన చేస్తున్నాం. వారు ఎక్కడెక్కడ తీసుకొచ్చి ఆయన దయచేయండి. గవర్నమెంట్ ఇస్తున్న సహాయం కూడా మరి ఎవరికి అందాలో వారికి చక్కగా అందే కృప దయచేయండి. లోన్లు మాఫీ అయ్యే విధంగా కూడా సహాయం దయచేయండి. ఎంతో మంది ఆశతో చూస్తున్నారు. ఎండిన భూమి మీద నీళ్లు కుమరించబడ్డట్టుగా ఆశతో చూస్తున్న వారికి ప్రభా ఈ సహాయం కలుగునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మెంటల్ గా ఎవరు డిప్రెస్ అయిపోయి సూసైడ్ చేసుకోకుండా ప్రతి రైతు కుటుంబాలను మీరు దర్శించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వందనాలు. వారి భూములు బీడుబడి ఉండకుండా సహాయం దయచేయండి దేవ. వారు ఎంతగానో కష్టపడి పనిచేస్తూ తండ్రి చూస్తుండగానైతే కౌలు చేసుకుంటున్న వారికి లాభాలు వచ్చే కృప దయచేయమని వేడుకుంటున్నాం. భూముల దగ్గర ఇక్కడ గొడవలు రాకుండా తండ్రి, ఎవరి దృష్టి మరి పక్క భూముల మీదకి వెళ్ళిపోకుండా వారి చేసుకుంటూ ఆ ల్యాండ్ ఇష్యూస్ నుండి కూడా విడుదల దయచేయండి. ఆ రిజిస్ట్రేషన్ సమస్యల నుండి విడుదల దయచేయండి తండ్రి. నీకు వందనాలు. కోర్టు కేసులు పెట్టుకుని గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు నాయన. ఆ ఇష్యూస్ నుండి కూడా విడుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. నీకు వారికి తెలియకుండా నా భూములు అమ్ముడైపోయిన విషయం కూడా వారికి తెలియట్లేదు. కనికరించమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరు ఏ రకమైన పంట వేసినా అందులో లాభాలు కలగాలని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మంచి పంట రావాలి, ఇక్కడ నష్టం సంభవించకూడదు, మంచి లాభం వచ్చేటకు సహాయం దయచేయమని వేడుకుంటున్నాం నాయన. చిన్నదైనా పెద్దదైనా ప్రతి పంట మీద నీ హస్తము చాపబడును గాక. అది ఆకాశ వర్ష జలము త్రాగును. సంవత్సరాలు మొదలుకొని సంవత్సరాంతం వరకు యెహోవా కన్నులు దాని మీద ఉండునన్న వాగ్దాన ప్రకారంగా తండ్రి వర్షాధారం భూములు కూడా ఎన్నో ఉన్నాయి దేవా. కనికరించమని ప్రార్థన చేస్తున్నాను. ఆ పంట పండితేనే జీవితం అనే జీవితాలు కూడా ఎంతో మంది ఉన్నాయి దేవా. అలాంటి వారి కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. కనికరించమని వేడుకుంటున్నాను నాయన తండ్రి. అడవులలో ఉంటున్న బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నాం నాయన. ఎంతో మంది పోడు వ్యవసాయం చేస్తుండగా మా భూములని గవర్నమెంట్ లాక్కుంటుంది ప్రభాన తండ్రి. వారు ఎంతగానో కష్టపడి దేవవారు చేసుకుంటున్న ఆ భూముల మీద తండ్రి ఆ ఆలోచనలు కొట్టివేయండి ప్రభా. ఎవరు లాక్కోకుండా వారి భూములు వారికి ఉండే విధంగా సహాయం దయచేయండి. అన్యాయం అయిపోకూడదు ప్రభా. బిడ్డలు కాపాడమని ప్రార్థన చేస్తున్నాను. వారికి ఎంతగానో కష్టపడి మరి పట్టణానికి వచ్చి వారు సరుకులు అమ్ముకుంటుండగా వారికి కావాల్సిన రేటు రావాలి. ఎక్కడ కూడా వారికి తక్కువ రేటుకి అమ్ముకోకుండా మంచి రేట్ వచ్చేటకు సహాయం దయచేయండి. వారికి ఏ విధమైన ట్రాన్స్పోర్టేషన్ లేదయ్యా.
ఎవరినైతే నమ్మి మోసపోతున్నారు కనికరించమని ప్రార్థన చేస్తున్నాము. అనాగరికంగా ఉంటున్నారు ప్రభా, బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్న అడవి జాతుల ప్రజలను దర్శించండి ప్రభా. వారికి కావలసిన సహాయాన్ని మీరు అందించండి. ప్రతి పంటకి, ప్రతి ఒక్క తండ్రి, అది ఏదైనాను కావచ్చు, భూమిలో పడుతున్న ప్రతి విత్తనానికి సరైన కనీస మద్దతు ధర వచ్చును గాక. గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవును గాక. ఏ మోసం లేకుండా ప్రతి ఒక్కరు నమ్మకంగా కొందరు గాక అని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. Amen. కనికరించండి పరిశుద్ధాత్మడ, నీకు వందనాలు. ఏ రైతు కుటుంబము కూడా నా తండ్రి అప్పులై మోసపోయి తండ్రి ఆత్మహత్య చేసుకున్నారు తట్టుకోలేక అనేది వినబడకూడదు, అలాంటివి రాకూడదు. ఏ సునాములు అవన్నీ ఆపబడునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. సరైన నీరు సరిగ్గా ప్రవహించును గాక, ఆ భూములలో నీరు ప్రవహించును గాక, ఎండిన ఆ వ్యవసాయ భూములలో ఉండును గాక, బోరు వేసినప్పుడు నీళ్లు పడును గాక అని ప్రార్థన చేస్తున్నాము. ఎంతో మంది అనేక బోర్లు వేసి నష్టపోయినారు, ఇక ఆ అవకాశమే లేదన్నట్టుగా చూస్తున్నారు. అలాంటి వారి కోసం కూడా మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. యేసయ్య, ఆ బోర్ల సమస్య నుండి విడిపించండి. బండ నుండి నిలిచిన దేవుడవు నీవు కదా ప్రభా. ఇలా నీళ్లు పడే అన్న స్థలంలోనే నీళ్లు పడును గాక అన్నాడు. హాగరు ఏడుస్తున్నప్పుడు తనున్న చోటునే నీటి బుగ్గను పుట్టించిన దేవుడవు నాయన. ఈ పంట ఎలాగా, ఈ పైరు చనిపోతుందేమో, ఈ చెట్లు చనిపోతాయేమో, పంట రాదేమో అని రైతులు ఏడుస్తున్నావా దేవ, కనికరించి వారికి నీళ్ల ఫెసిలిటీని మీరు దయచేయండి. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తో మీరు మాట్లాడమని ప్రాధేయపడుతున్నాం నాయన. ఆ వర్క్ దాన్ని ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. ఆ ఇంజనీర్స్ తో మీరు మాట్లాడండి. ఎవరికి ఎక్కడ నీరు సరిగ్గా సప్లై చేయాలో వారందరితో మేము మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఎక్కడ లంచాలు తీసుకోకుండా ప్రతి ఒక్కరికి ఆ భూములకి నీళ్లు పారే విధంగా సరైన పంట వచ్చటకు నీవే సహాయం దయచేయండి. ఆ భూముల విషయంలో ఎంతో మంది పాస్బుక్ల సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఎంతగానో ప్రభాన తండ్రి, ఆ బ్యాంకు సమస్యల మెంటల్ గా వాళ్ళు ఎంతగానో అణిచివేయబడుతున్నారు.